హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో కాజు మసాలా కర్రీని ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ వచ్చేసి పెళ్ళిళ్ళల్లో వడ్డిస్తూ ఉంటారు కదా, పచ్చి కాజుతో చేసిన కర్రీ ఉంటుంది చూడండి, ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి రెస్టారెంట్లో కూడా మీకు ఈ టేస్ట్ దొరకదండి. సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ కర్రీని మీరు రైస్తో తీసుకున్నా, రోటీస్తో తీసుకున్నా, లేదా బిర్యానీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా కాజు మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో పావు కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఇందులోకి అరకప్పు దాకా నీళ్లు పోసి ఈ జీడిపప్పుని కనీసం 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటేనే జీడిపప్పుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 1 అనాస పువ్వు, 2 యాలకులు, అలాగే 1 చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి. బిర్యానీ ఆకు ఎక్కువ వేయకండి, మళ్ళీ కర్రీ అనేది చేదొస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 10 జీడిపప్పు పలుకులు వేసి వీటిని దోరగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేయండి. ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటాలు మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ని ఉంచి అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా వేసి వీటిని కొద్దిసేపు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు పావు కప్పు దాకా వేసుకోండి. అంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే గ్రేవీ కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. ఈ స్పైసెస్ని జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. సో ఇలా కనీసం 10 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వాటర్తో సహా వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగించండి. ఇలా గ్రేవీ అనేది మరుగుతున్నప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ దాకా బటర్ని కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ని కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం థిక్గా అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని జస్ట్ 2 మినిట్స్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోండి. సో వేడి వేడిగా రోటీతో కానీ, రైస్తో కానీ, లేదంటే బిర్యానీతో కానీ ఈ గ్రేవీ కర్రీని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.